4:30 అయిందండి శ్రీనివాసమూర్తి గారు. అయింది సార్. జస్ట్ నౌ సార్, ఇప్పుడే అయింది సార్. ప్రారంభించండి. బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజ ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం భూర్భువః స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
వాసుదేవ. ఫోరం ఫర్ ట్రూత్ సేకర్స్, సత్యాన్వేషకుల బృందం. ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలము. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 65వ పాఠము 24/8/2022 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములు అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవాట్స్కీ తన జీవిత కాలం అంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుతూ ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవాట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవాట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుతుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుతూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవాట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోనికి వచ్చినది.
అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయంలో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలం ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకున్నటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని బ్లవెట్స్కి తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన EMTH హాస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్టరీన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ HP బ్లవెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లవెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము A గా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము B గా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాశక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ చెప్పుతుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొగ్గి వినుచున్న అనగా వాళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. మనం 5 ప్రూవెన్ ఫ్యాక్ట్స్ 5 నిర్ధారిత అంశాల గురించి తెలుసుకుంటూ 2 అంశాలను నిన్న తెలుసుకున్నాం. ఒకటి ఏంటి? ఉన్నది ఒకటి ఆ పరమాత్మ తత్వం, పరబ్రహ్మ, వన్ రియాలిటీ. ఇక్కడ ఇదంతా ఏది ఆలోచించినా గానీ చివరికి ఎక్కడికి లాగుతుంది? ఆ ఒకటి దగ్గర ఆగిపోతుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఉండేది ఒకటి ఉండి ఉండాలి. అది ఉన్నది. అది మొదటి ప్రూవెన్ ఫ్యాక్ట్ గా మనం చెప్పుకున్నాం. రెండో దానికి వచ్చేటప్పటికల్లా మరి ఆయన ఉన్నాడు ఉండకుండా ఈ సృష్టి అంతా చేశాడు కదా, మరి సృష్టి అంతా ఇక్కడ వచ్చింది కదా. దీన్ని బట్టే చూస్తూ మనం అది అనుకుంటున్నాం. ఈ సృష్టి ఎలాగా వచ్చింది? ఆ క్రియేటర్ ఎమి అర్గాస్ అని, ధ్యాన్ చౌహాన్ కింగ్డమ్స్ అని ఇలాగా చెప్తుంది. ఒక క్రియేటర్ ఉన్నాడు. అదే బ్రహ్మని మన పురాణాల్లో చెప్తూ ఉంటారు. ఆ బ్రహ్మ కూడా బ్రహ్మను సృష్టించింది కూడా ఆయనే కదా. ఆయన నాభి నుంచి కమలం ఒకటి వస్తే ఆ కమలంలో నుంచి బ్రహ్మ ఉద్భవించాడు అనేది సంకేతంగా. అక్కడ ఒక మనిషి అట్లాగే వస్తాడని కాదు, అన్ని సంకేతమయంగా ఉంటాయి. తన సంకల్పం నుంచి ఇట్లా వచ్చారు. ముందు వచ్చింది ఎవరు? అమ్మవారు. ఆ తర్వాత పురుషుడుగా ఫస్ట్ పురుషుడు, ప్రీ కాస్మిక్ ఐడియేషన్. ఆ తర్వాత ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ప్రకృతి, పురుషుడు ప్రకృతి, వీళ్ళిద్దరు. వీళ్ళ నుండి ఇక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అలాగా కిందకి దిగుతూ వస్తూ ఉన్నారు. బ్రహ్మ ఆయన సృష్టి చేయాలి అంటే ఏం చేయాలో తెలియలేదు ఆయన. అప్పుడు తపస్సు చేయడం మొదలు పెట్టాడు. ఏం చేయాలి అని ఆ తపన పడేటప్పుడు అదే తపస్సుగా అయిపోయింది. అప్పుడు మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు అంటే ఆ పరమాత్మ దర్శనం ఇచ్చి పురుషుడు రూపంలో అనమాట. ఆయన దర్శనం ఇవ్వడానికి అవకాశం లేదు.
ఈయన మొత్తంగా ఉండి ఒక భాగంగా బయటికి రావడానికి కుదరదు కాబట్టి పురుషుడి రూపంలో బయటకు వచ్చాడు. ఆ శ్రీ మహావిష్ణువు ఆయనకి దర్శనం ఇచ్చి ఏమిటి అంటే, నన్ను ఏం చేయమంటావు, దేనికి నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అని అన్నాడు ఆయన. నువ్వు ఉన్నావు కదా, ఎందుకున్నావని ఇంకా ప్రశ్న ఏముంది, సరే అడిగావు కాబట్టి నువ్వు సృష్టి చేయాలి, సృష్టి చేస్తాము అన్నాడు. అయితే ఈ సృష్టి చేయడంలో నిన్ను మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఈ మొత్తానికి సంబంధించిన వాడు ఎవరున్నాడో వాడిని మర్చిపోయే అవకాశం ఏర్పడుతుంది అనేకత్వంలోకి వచ్చేటప్పుడు. అందుకని నిన్ను మర్చిపోకుండా ఉండేటట్టుగా వరం ఇవ్వని అన్నాడు బ్రహ్మ. కాబట్టి ఆ వరం యొక్క బలంతో ఆయన ఈ మొత్తానికి ఆధారమైనటువంటి వాడు ఎవడున్నాడో వాడిని మర్చిపోకుండా ఈ అనేకత్వాన్ని సృష్టిస్తూ వస్తున్నాడు అనమాట. ఆయన నుంచి అట్లాగా బయలుదేరింది సృష్టి. క్రియేటర్ అంటే ఒక వ్యక్తిగా కాకుండా ఒక సమూహం, ఫోర్సెస్, ఒక అనేక రకాల శక్తులు, అనేక రకాల వ్యక్తులతో కూడి ఉన్నది. అదంతా సమూహం మొత్తాన్ని, నిర్మాణానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కలిపి బ్రహ్మ. బ్రహ్మణము అనేది అనే ధాతు అనే దాని నుంచి వచ్చింది అది బ్రహ్మ అంటే విస్తరించటం, ఉన్న చోట నుంచి అలా చుట్టూ విస్తరిస్తూ వెళ్ళిపోవటం అని బ్రహ్మ. ఇప్పుడు మనం మరి సృష్టి ఎలాగా చేస్తున్నారు, మూడో నిర్ధారిత అంశానికి వచ్చినప్పటికల్లా మరి ఈ సృష్టి ఎలాగ జరుగుతూ వస్తున్నది, అది కూడా ఒకటి అనేకము ఎలాగ అవుతూ ఉన్నది వీళ్ళ ద్వారా. The Dhyan Chauhans are dual in their character, being composed of the irrational brute energy inherent in matter and the intelligent soul or cosmic consciousness which directs and guides that energy. ధ్యాన్ చౌహాన్స్ కి అప్పచెప్పబడింది ఈ పని. అయితే వాళ్ళకు ఒక ప్లాన్ వచ్చింది. ఆ ప్లాన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ బ్రహ్మ నుంచి వచ్చింది, ఆ పై నుంచి. కాస్మిక్ ఐడియేషన్ నుంచి వాళ్ళకు ఒక ప్లాన్ వచ్చింది. ఆ ప్లాన్ ప్రకారం వీళ్ళు చేయటం మొదలుపెట్టారు. ధ్యాన్ చౌహాన్ కింగ్డమ్స్ వీళ్ళు చేయించడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయితే వీళ్ళు డ్యూయల్ ఇన్ దేర్ క్యారెక్టర్, రెండు రకాలైనటువంటి రెండు ప్రత్యేకతలు కలుగు. ధ్యాన్ చౌహాన్లకి రెండు ప్రత్యేకతలు కలుగు, రెండిటితో కూడుకున్న వాళ్ళు అనమాట వీళ్ళు. ఒక పని చేయటానికి ఏమి కావాలో వాటితో ఉన్నవాళ్ళు వీళ్ళు. being composed of the irrational brute energy, ఘోరమైన శక్తి. ఆ శక్తికి పని చేయటం తప్పితే ఇంకేం లేదు, ఆ శక్తిని ప్రదర్శించడం తప్పితే అది ఎంతవరకు ప్రదర్శించాలి, ఎంతవరకు ఆ శక్తిని ఉపయోగించాలి, శక్తిని ఎటువైపుకి తిప్పాలి, ఇటువంటివి ఏమి ఆలోచనకి సంబంధించింది ఏమీ లేదు. బ్రూట్ ఎనర్జీ మొరటుగా ఉండేది. గొర్రె పొట్టేలు ఎలాగైతే ఢీ కొట్టడం అనేది ఉంటుంది దానికి. ఎందుకు ఢీ కొడుతున్నాం అనేది, ఎదురు ఎవరుంటే వాళ్ళని ఢీ కొట్టడం అన్నట్టుగా ఉంటుంది. అలాగ మొరటుగా అన్నమాట. బ్రూట్ ఎనర్జీ ఇన్హెరెంట్ ఇన్ మ్యాటర్. ఎక్కడుంది ఇది? మ్యాటర్ లో ఉంది, ఇది పదార్థంలో. పదార్థం కదిలించడానికి కావాల్సిన శక్తి, అది ఒకటి ఈ ధ్యాన్ చౌహాన్స్ కి సంబంధించి ఉన్నది. అలాగే ఇంకో విభాగం, రెండు విభాగాలతో కూడుకుని ఉన్నారు వీళ్ళు. ధ్యాన్ చౌహాన్స్ యొక్క సమూహం ఎట్లాగున్నారు, రెండు విభాగాలతో కూడుకుని ఉన్నారు. ఈ రెండు విభాగాలు మనకి ఎక్కడైనా ఉంటాయి. అవి మనం ఇక్కడ ఈ కార్యక్రమం ప్రారంభించండి అని మనకి ఆ సంకల్పం కలిగింది. ఈ కార్యక్రమం పెట్టుకోవాలని సంకల్పం కలిగింది. అక్కడి నుంచి మొదలైంది సృష్టిగా. అక్కడ
తాను పెక్కులు కావాలని ఎట్లాగైతే ఆయనకి సంకల్పం కలిగిందో, అదే పద్ధతి అక్కడి నుంచి ఎలాగ ఈ సృష్టి అంతా అనేకమైందో, ఈ వ్యక్తమైనటువంటి సృష్టిలోకి ఈ అనేకత్వం ఎలాగ వచ్చిందో, ఆ ఏకత్వం నుంచి ఏ ఏ పద్ధతుల ద్వారా కిందకి దిగిందో, సేమ్ అదే పద్ధతులు ఇప్పుడు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలి. ఈ గ్రంథాన్ని మనం అధ్యయనం చేసి ఈ గ్రంథంలో ఉన్న విషయాలు మనం తెలుసుకోవాలి అని సంకల్పం కలిగింది. దాని తర్వాతగా దాని తర్వాత ఒకటి ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడుకొని మనం ఇది వ్యక్తంగా ఇప్పుడు మనం ఇలా చెప్పుకోవటం ఈ విధంగా వ్యక్తమై ఈ కార్యక్రమం ఇలా కొనసాగుతూ ఉన్నది. అలాగే ఈ సృష్టి ఇలా కొనసాగుతూ ఉన్నది. ఆయన సంకల్పం తాను పెక్కులు కావాలి అనేది అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ ఈ విధంగా సృష్టి కొనసాగుతూ ఉన్నది. ఇట్లా ఏదైనా కానీ ఒకే పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అదే నమూనాలో జరుగుతూ ఉంటుంది. దాని యొక్క కాల పరిమాణం కానీ వాటిల్లో తేడాలు ఉండొచ్చు. సృష్టి రావడానికి లక్షల సంవత్సరాలు, మనకి దీనికి సంబంధించింది చాలా తక్కువ కాలంలో అనుకున్న తర్వాత ఎవరెవరితో మాట్లాడడం ఏమిటి అవన్నీ చూసుకుని ఆ గ్రూప్ అరేంజ్ చేసుకుని ప్రారంభించడం అలాగే చేసేస్తాం. చాలా తక్కువ సమయం మనకి ఇక్కడ ఈ సంకల్పం నెరవేరడానికి, ఈ సంకల్పం వ్యక్తమైన వ్యక్త రూపం కలిగి కార్యక్రమాన్ని కొనసాగించడానికి మనకి తక్కువ సమయం పడుతుంది. కానీ ఆ సృష్టికి సంబంధించింది ఎక్కువ సమయం, పద్ధతి మాత్రం ఒకటే. ఇప్పుడు ఎవరి ద్వారా జరుగుతుంది ఇదంతా? ధ్యాన్ చౌహాన్స్ ద్వారా జరుగుతుంది. వాళ్ళకున్నది ఏంటి? 2 విభాగాలతో కలిసి ఉన్నారు వాళ్ళు. ఒకటి బ్రూట్ ఎనర్జీ ఇన్హెరెంట్ ఇన్ మ్యాటర్ అండ్ ద ఇంటెలిజెంట్ సోల్ ఆర్ కాస్మిక్ కాన్షియస్నెస్. మనం ముందే చెప్పుకున్నాం కదా, ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్. ప్రకృతి పురుషుడు, ప్రకృతి సబ్స్టెన్స్ కి సంబంధించింది, మ్యాటర్ కి సంబంధించింది, రూపానికి సంబంధించింది. మ్యాటర్ అంతా ఏంటి? పదార్థం అంతా రూపానికి సంబంధించింది. రూపాలు తయారు కావటానికి కావాల్సింది ఏదైతే ఉన్నాయో అదంతా, ఏ రూపం తయారు చేయాలన్నా పదార్థం అదే. వేరియస్ డిగ్రీస్ లో తేడాలు ఉండొచ్చు, కానీ పదార్థం మాత్రం ప్రకృతి నుంచి తీసుకోవటం. మరి దాన్ని నడపడానికి ఎనర్జీ, ఆ బ్రూట్ ఎనర్జీ, ఆ కాస్మిక్ ఐడియేషన్ నుంచి ఈ రెండింటినీ కలగలిసిన అన్నటువంటిది ఈ ధ్యాన్ చౌహానిక్ కింగ్డమ్స్ ద్వారా జరుగుతూ ఉన్నదన్నమాట. ఆర్ కాస్మిక్ కాన్షియస్నెస్ విచ్ డైరెక్ట్స్ అండ్ గైడ్స్ దట్ ఎనర్జీ. కరెంట్ ఉంది, కరెంటు పనిచేయటం, దానికి ఇంక వేరే ఆలోచన లేదు. ఇక దాని తెలివితేటలు, వీళ్ళకి ఏదన్నా ముట్టుకుంటే, ఎవరన్నా ముట్టుకుంటే వాడు ప్రధానమంత్రి, రాష్ట్రపతి, లేకపోతే ఇంకా గొప్పవాడా, లేకపోతే అడుక్కునేవాడా, ఏమీ ఉండదు దానికి. దాన్ని ముట్టుకున్నాడా ఇంకా అయిపోవటమే, షాక్ కొట్టి చనిపోవటం అంతే. అది షాక్ కొట్టడమే దాని పని. బల్బులు వెలిగించడం, ఇలాగా ఫ్యాన్లు తెప్పించడం, ఇట్లా దానికి సంబంధించి పని చేయించడమే దాని యొక్క ఇది. నువ్వు ఏ పని చేయించుకుంటావో మీ ఇష్టం, పని చేయటం నా వంతు అని. ఎలక్ట్రిసిటీ అలాగుంది. అది బ్రూట్ ఎనర్జీ అంటే. మొరటుగా, దానికి ఆలోచన ఏమీ లేదు, చేయటమే. అందుకని మళ్ళీ ఇంకొకటి అవసరమైంది, దాంతో ఎలాగా చేయించాలి, ఎంత మేరకు మనకు అవసరమో ఆ మేరకు దాంతో పని చేయించుకోవటం ఎట్లాగో అలాగా ఆలోచించి తెలివితేటలుగా చేయటం కోసం ఇంటెలిజెంట్ గా ఉన్నటువంటి సోల్ ఒకటి. ఇంటెలిజెంట్ సోల్ ఆర్ కాస్మిక్ కాన్షియస్నెస్, ఆ చైతన్యము, జీవము, లాగా రకరకాల పేర్లు. విచ్ డైరెక్ట్స్ అండ్ గైడ్స్ దట్ ఎనర్జీ. ఆ ఎనర్జీని ఏ విధంగా మలుచుకోవాలి, మనం ఏ విధంగా దాన్ని ఉపయోగించుకోవాలో దాన్ని నడుపుతూ ఉంటుంది అన్నమాట. ఇది దానికి ఆదేశాలు ఇస్తూ ఉంటుంది ఆ ఎనర్జీకి. ఈ 2 ఎక్కడున్నాయి? ధ్యాన్ చౌహాన్ కింగ్డమ్, ధ్యాన్ చౌహాన్స్ లో ఉన్నాయి. ఈ రెండింటిని కలిగి ఉన్నారు. మనం కూడా
ఈ రెండింటిని కలిగి ఉన్నాం కదా. కాన్షియస్నెస్ ఉంది, మ్యాటర్ ఉంది. మ్యాటర్లో ఉన్నటువంటి బ్రూట్ ఎనర్జీ ఉంది. అండ్ విచ్ ఇస్ ద ధ్యాన్ చౌహానిక్ థాట్ రిఫ్లెక్టింగ్ ద ఐడియేషన్ ఆఫ్ ద యూనివర్సల్ మైండ్. మరి వీళ్ళు ఎట్లాగా నడుపుతున్నారు? ఆ ఎనర్జీని డైరెక్ట్ చేయటం, దానికి ఆదేశాలు ఇవ్వడం, దాన్ని గైడ్ చేయటం, ఇవన్నీ చేస్తున్నారు. దేని ప్రకారం చేస్తున్నారు? వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తూ ఉంది అది? ఈ ధ్యాన్ చౌహాన్ కింగ్డమ్ అంటే యూనివర్సల్ మైండ్, కాస్మిక్ ఐడియేషన్ ఏదైతే ఉందో ఆ పురుషుడు యొక్క అంటే విశ్వ పురుషుడు, ఆ విశ్వ పురుషుడు యొక్క విశ్వ మనస్సు, ఆయన యొక్క మనస్సు అంటే విశ్వ మనస్సు, ఆయన హృదయం అంటే విశ్వ హృదయం. అది ఆ విశ్వ మనస్సు నుంచి వీళ్ళకి ఆ భావాలుగా వీళ్ళ మీదకి ప్రసారం అవుతుంటే దానికి అనుగుణంగా వీళ్ళు దీంతో పని చేపిస్తూ ఈ సృష్టిని కొనసాగిస్తూ ఉన్నారు. దిస్ రిజల్ట్స్ ఇన్ ఏ పర్పెచువల్ సిరీస్ ఆఫ్ ఫిజికల్ మేనిఫెస్టేషన్స్. అట్లా అంచెలంచెలుగా చిట్ట చివరికి ఫిజికల్ గా, భౌతికంగా, స్థూలముగా వ్యక్తం అవటం, వ్యక్త సృష్టిలోకి రావటం, అవ్యక్తం నుంచి, సూక్ష్మం నుంచి స్థూలానికి, వ్యక్త సృష్టిలోకి అంచెలంచెలుగా దాన్ని తీసుకురావటం అనేది వీళ్ళ ద్వారా జరుగుతూ ఉన్నది. అండ్ మోరల్ ఎఫెక్ట్స్ ఆన్ ఎర్త్. ఇట్లాగా రావడంలో ఈ భూలోకానికి వచ్చేటప్పుడు కల్లా, పూర్తిగా భౌతిక స్థాయికి వచ్చేటప్పుడు కల్లా ఇక్కడ మోరల్ ఎఫెక్ట్స్ అంటే మంచి చెడు, పాపము, పుణ్యము, ఇట్లా ఇక డిఫరెన్షియేషన్స్ ఇట్లాగా మొదలైందన్నమాట. ఈ పని చేస్తే తప్పు, ఈ పని చేస్తే మంచి, ఇట్లా ఇక డిఫరెన్షియేషన్ వచ్చేసింది ఇక్కడికి వచ్చేటప్పుడు. Moral effects on earth during manvantaric periods, the whole being subservient to karma. ఈ విధంగా అంటే ఇది ఒక్కసారిగా జరిగేది కాదు. ఇది క్రితం ప్రళయంలో నుంచి ఇప్పుడున్న సృష్టి ఎప్పటి నుంచి వచ్చింది? అంతకు ముందున్న ప్రళయం అయిపోయిన తర్వాత అంతకుముందు ఒక సృష్టి ఉన్నది, అదంతా అయిపోయి ప్రళయంలోకి వెళ్ళిపోయింది. బ్రహ్మ 100 సంవత్సరాలు ఆయుర్దాయం అయిపోయి ప్రళయంలోకి వెళ్ళిపోయి మరలా సృష్టి ప్రారంభమైంది. సృష్టి ప్రారంభం అంటే మళ్ళీ కొత్తగా అన్ని తయారు చేసుకోవడం కాదు. మనం నిద్రపోయాం, నిన్న పగలంతా పని చేసాం, రాత్రి నిద్రపోయాం, మళ్ళీ వాళ్ళు మేల్కాంచాం. రాత్రి నిద్రపోయిన దానికి ప్రళయం అన్నాం, ఉదయం మేల్కాంచంగానే మళ్ళీ సృష్టి ప్రారంభం అన్నాం. అంటే మళ్ళీ అన్ని మళ్ళీ ఇల్లు కట్టుకోవటం, ఇవన్నీ చేస్తున్నామా? వస్తువులన్నీ మళ్ళీ కొనుక్కోవటం, ఇవన్నీ ఏం చేయట్లేదు కదా. నిన్న ఎక్కడైతే పని ఆపామో ఆ పని ఇవాళ అక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. ఇట్లా ఉంటుంది సృష్టి అంతా. అంతా అంతకుముందు మన్వంతరాల్లో ఇంకా ఇంకా వెనక్కి అదంతా జరుగుతూ ఉండగా ప్రళయంలోకి వెళ్ళి మరలా ఇప్పుడు సృష్టి ప్రారంభమైతే అదేంటన్నమాట, అంతకుముందు ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి ఇప్పుడు ప్రారంభమవుతుంది అని. అయితే ఇదంతా మనకి ఎలాగ తెలియాలి అంటే ఇదిగో ఆ మనసు ద్వారానే, యూనివర్సల్ మైండ్ లో ఇదంతా గర్భితమై ఉంది. అంతకుముందు ప్రళయానికి ముందు ఉన్న సృష్టి ఏదైతే ఉందో అదంతా ఎక్కడ గర్భితమై ఉంది? లీలగా, గుర్తుగా యూనివర్సల్ మైండ్ లో ఉంది. ఆ విశ్వ పురుషుడు యొక్క విశ్వ మనస్సులో ఉంది. ఆయన అక్కడి నుంచి ప్రసారం చేస్తుంటే క్రమక్రమంగా ఏళ్లలో అది మేల్కోవడం ప్రారంభించింది. అందరికీ మనసులు ఉన్నాయి కదా, అందరికీ మనసులు ఉన్నాయి. ఆ విశ్వ మనస్సులో భాగమే మన మనస్సు. అక్కడి నుంచి ప్రసారం అయ్యేటప్పటికల్లా మన మనసు మేల్కోవడం ప్రారంభించింది. అప్పుడు ఈ చుట్టూ ఉన్న వస్తువులన్నీ మళ్ళీ గుర్తుకొచ్చేసినాయి. మనం మేల్కాంచంగానే వీళ్ళన్నీ గుర్తొచ్చేసినాయి. ఏ వస్తువు దేనికి ఎట్లా పని చేయాలి, ఎక్కడ నిన్న ఆపామో
ఇవాళ ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఇదంతా మరలా జ్ఞప్తికి వచ్చేసింది. ఎందుకని అదిగో ఆయన నుంచి వచ్చినటువంటి ప్రసారం ఎవరి ద్వారా వచ్చింది, ఇదిగో ఈ ధ్యాన్ చౌహాన్ కింగ్డమ్స్ ద్వారా. వాళ్ళు ఎట్లాగా ప్రసారం చేశారు ఇక్కడ, వాళ్ళు ఆ బ్రూట్ ఎనర్జీ, ఆ మ్యాటర్ లో ఉన్నటువంటి ఎనర్జీ ద్వారా, దాన్ని ఏ పద్ధతిలో అనే దానికి కాన్షియస్నెస్ ద్వారా అట్లాగా పంపించారు. ఇది ఇలాగా భౌతిక సృష్టికి మొత్తం మనకి వెల్లడయ్యేదాకా, భౌతిక సృష్టి మనకి కంటికి మనకి అందుబాటులోకి వచ్చేదాకా అలాగా తీసుకొచ్చారు. అంతకు ముందు ఉన్నదే, అంతకు ముందు ప్రళయానికి ముందు, ఇప్పుడు ఇది ఎట్లాగొచ్చింది, దీనికి ముందు ప్రళయం కదా ఉన్నది. ఇవాళ మనం వేలు కంచి పనులు చేస్తున్నాం, దీనికి ముందు ఏది ఉంది, ఇవాళ పగలు కదా, దీనికి ముందు రాత్రి ఉంది. మనకి రాత్రి ఏం చేసాం, నిద్రపోయాం, ఏమి తెలియదు, మొత్తం ప్రళయంలోకి వెళ్ళిపోయింది అంటాం. నిద్రపోయాం, వస్తువులన్నీ మర్చిపోయాం కదా, ఏది జ్ఞప్తికి లేదు. అయితే ఆ నిద్రకి ముందు ఏది ఉంది, నిన్న పగలు ఉంది, నిన్నటి పగలు. ఆ పగల్లో మొత్తం అన్ని ఆ వస్తువులు, వాటికి సంబంధించి ఆయా పనులు అవన్నీ చేసుకుంటూ వాటి యొక్క గుర్తుతో మనం పడుకున్నాం. ఎక్కడ ఆపామో ఇక్కడ ఆపాము, ఇక తర్వాత మనం మళ్ళీ తర్వాత ఇట్లా చేసుకోవాలి. మనం నిన్న పాఠం ఒక చోట ఆపాము, 2 ప్రూవెన్ ఫ్యాక్ట్స్, నిర్ధారిత అంశాలు 2 చెప్పుకున్నాము, 3వ అంశము ఇవాళ చెప్పుకుందామండి అని నిన్నటితో ఆపేశాం, అయిపోయింది, ప్రళయంలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు ప్రారంభిస్తే మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టుకున్నామా, మళ్ళీ మొదటి నిర్ధారిత అంశాలు 1, 2 అని మళ్ళీ అవి చెప్పుకోలేం మనం. 3వ దాంట్లోకి వచ్చేసాం. ఇంకా ఇదంతా ఎలాగొచ్చింది, ఆ విశ్వ మనస్సు నుంచి యూనివర్సల్ మైండ్ ధ్యాన్ చౌహాన్ కింగ్డమ్స్ ద్వారా ప్రసారం చేస్తే ఆ భావాల్ని మొత్తం దీనికి సంబంధించినటువంటి భావం, ఆ ప్లాన్ ఏదైతే ఉందో ప్లాన్నే చేయటం అంటే ఉన్న వస్తువుల్ని ఉన్నట్టుగా మనం గుర్తుకు తెచ్చుకునేటట్టుగా, మనం జ్ఞప్తికి తెచ్చుకునేటట్టుగా, నిన్న ఎక్కడైతే ఆపామో అక్కడ వరకు గుర్తుకు తెచ్చుకుని ఈ రోజు మళ్ళీ ఏం చెప్పుకోవాలో అనే దానికి తగ్గట్టుగా ఈ సృష్టి లాగా నడుస్తూ ఉన్నదని. దానివల్ల ఏమైంది, అంతకుముందు ప్రళయాల్లో, అంతకుముందు మన్వంతరాల్లో జరిగినటువంటి సంబంధించి వాటి యొక్క ప్రభావము ఈ మన్వంతరంలో పడుతుంది. ఆ ఎఫెక్ట్స్ ఇక్కడ పడి, ఇక్కడ భూకంపాలు, లేకపోతే ఇంకొక రకాలు ప్రకృతి వైపరీత్యాలు, లేకపోతే మానవుల్లో పశు ప్రవర్తనలు పెరగటం, లేకపోతే మంచిగా చక్కటి నీతివంతులుగా మెలగటం, ఇట్లా రకరకాలుగా దానికి సంబంధించిన దానికి ఆధారం పడే అంతకుముందు మన్వంతరంలో వాటికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రభావము ఇప్పుడు మన మీద పడుతూ ఉంటుందండి. ఇప్పుడు యొక్క ఈ సృష్టి మీద, ఇప్పటి మన్వంతరంలో, ప్రస్తుతం జరుగుతున్న మన్వంతరంలో, ప్రస్తుతం జరుగుతున్న రౌండ్లో, ప్రస్తుతం జరుగుతున్న సైకిల్లో లాగా అంతకుముందుది యొక్క ప్రభావం ఇప్పుడు పడుతూ ఉంటుంది. ఎఫెక్ట్స్ అండ్ మోరల్ ఎఫెక్ట్స్ ఆన్ ఎర్త్ డ్యూరింగ్ మన్వంతరిక్ పీరియడ్స్, ద హోల్ బీయింగ్ సబ్సర్వియంట్ టు కర్మ. మొత్తము దేనికి సంబంధం ఉంది, లా ఆఫ్ కర్మ అంటాం. అంటే వాస్తవంగా లా ఆఫ్ అడ్జస్ట్మెంట్. లా ఆఫ్ కర్మ అంటే లా ఆఫ్ అడ్జస్ట్మెంట్ దాన్ని అనేది. డాక్టర్ నేమో బ్యాలెన్స్ అండ్ హార్మోనీ. అంటే ఇప్పుడు సృష్టి సంకల్పం రాగానే ఏమైంది, సృష్టించాల్సిన అవసరం ఏర్పడింది. సృష్టించాలి అనేటప్పుడు కల్లా క్రియలోకి వచ్చేసాం, పని చేయటంలోకి వచ్చేసాం, కర్మ చేయటంలోకి వచ్చేసాం. కర్మ చేయటంలోకి వచ్చేటప్పుడు కల్లా 2 ఫోర్సులు అవసరమైంది, పాజిటివ్ ఫోర్స్, నెగటివ్ ఫోర్స్, స్త్రీతత్వం, పురుషతత్వం, డ్యూయాలిటీ వచ్చేస్తుంది, సెంట్రిఫ్యూగల్, సెంట్రిపెటల్.
దాంతో ఒకదానికొకటి యాక్షన్, రియాక్షన్ ఇలా జరుగుతున్నాయి. అందువల్ల ఏమైంది, దాని యొక్క ప్రభావం నెక్స్ట్ దాని మీద పడుతూ ఉంది. మనం అంతకుముందు అక్కడ ఉండి ఆ మన్వంతరంలో ఉండి ఈ మన్వంతరంలోకి వచ్చిన వాళ్ళమే కదా. అన్ని మన్వంతరాల్లోనూ మనమే ఉంది, కొత్త వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళే ఇట్లాగా మారుతున్నారు అంతే తప్పితే అణువు నుంచి ఒక్కొక్క స్థాయికి మారుతూ, ఒక్కొక్క కింగడం నుంచి ఇలాగా మారుతూ మళ్ళీ టాప్ మోస్ట్ అంతర్యామిగా మారిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అణువుగా నెక్స్ట్ దాంట్లోకి మళ్ళీ వస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఇది థాట్ రిఫ్లెక్టింగ్ ద ఐడియేషన్ ఆఫ్ ద యూనివర్సల్ మైండ్. ధ్యాన్ చౌహాన్లకు 2 ప్రత్యేకతలు కలవు. ప్రకృతిలో అత్యంత శక్తివంతమైన బలము వంటి శక్తి బ్రూట్ ఎనర్జీ, అసమానమగు విశ్వ చైతన్యముతో నిండి ఈశ్వర సంకల్పాన్ని సమర్థతో నెరవేర్చగల మేధాశక్తి ఇంటెలిజెన్స్. ఈ రెండిటితో ఈ ధ్యాన్ చౌహాన్ కింగడం పనిచేస్తూ ఉన్నారనమాట. ఈ 2 శక్తులు కలిగి ఉండుట చేత వారి వారి పూర్వజన్మ సంస్కారం అనుసరించి పునర్జన్మ నొందుతున్న జీవుల జీవిత పరిధిని రూపొందించదు. ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క రకంగా ఎలాగున్నామో దానికి తగ్గట్టుగా అనగా ఈ జీవులు ఎక్కడ ఏ సమాజంలో ఏ జాతిలో పురుషుడుగానో స్త్రీగానో జన్మిస్తే వారు ఈ జీవితంలో పూర్వజన్మ సంభవములైన కర్మ రుణమును తీర్చి మరింత పురోగతి నొందగలుగుదురు. అట్టి జన్మను వారికి పొందజేస్తారు. కానీ వీరి నిర్మాణ కార్యక్రమంలో ఒక్కొక్క మారు కొన్ని లోపాలు ఉండడం చేత జీవులు తాము పొందవలసిన ఫలితాలను పూర్తిగా పొందలేకపోతున్నారు. మరియు మరికొన్ని సాక్ష్యాధారాలను బట్టి వీరిని ప్రేరేపించే మరొక మహాశక్తి పరోక్షంగా పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ కారణాల చేత ఈ దేవతాగణాలు పూజార్హతను పొందరు. కానీ వీరు విశ్వ నిర్మాణ కార్యాలను అద్భుతంగా సేవ చేస్తుండటం చేత వారిలో ఎట్టి స్వార్థము లేనందువల్ల నిష్పక్షపాతంగా ఈశ్వర సంకల్పాన్ని నిర్వహిస్తూ ఎవరెవరు అనుభవించవలసిన కర్మను వారి వారికి అంతకం చేసి ఆ జీవుల ప్రగతికి తోడ్పడుతున్నందున ఈ కర్మదేవతా గణాలకు మానవాళి కృతజ్ఞతతో అంజలులు ఘటించాలి. which is the Dhyan Chauhanic thought reflecting the ideation of the universal mind. రిఫ్లెక్షన్ అంటే అట్లాగా అద్దంలో ప్రతిబింబం లాగా, అట్లాగా మనసు నుంచి మనస్సుకి, ఆ విధంగా విశ్వ మనస్సు నుంచి రిఫ్లెక్ట్ అయి దిగువ ధ్యాన్ చౌహానిక్ వాళ్ళ యొక్క మనస్సులో వాళ్ళ నుంచి ఇంకా దిగువకు ఉన్నటువంటి ఎలిమెంటల్ కింగ్డమ్స్ వాళ్ళ మీద, ఇంకా అక్కడి నుంచి ఈ సృష్టిలో వ్యక్త సృష్టిలో ఉన్నటువంటి మన మీద, ఈ సమస్త సృష్టి జీవుల యొక్క మనస్సుల మీదకి అలాగా ప్రసారం అవుతూ ఉంటుంది. అయితే విశ్వ మనస్సుకి ఎంత శక్తి ఉన్నదో అంత శక్తితో మనకి కిందకి దిగటం అనేది ఉండదు. మొత్తం వస్తుంది, సూర్యుడి యొక్క వెలుగు అందరి మీద సమానంగానే పరుచుకుంటుంది. కానీ ఆ సూర్యకిరణాలను గ్రహించే శక్తి మన దాన్ని బట్టి ఉంటుంది. దాన్ని పూర్తిగా కొంతమంది తీసుకోగలుగుతారు, కొంతమంది అసలు మనకి సూర్యుడి యొక్క వేడి అంటేనే పడక మనం వెలుగులో బయట రోడ్డు మీదగా వచ్చేగానే అమ్మో ఎండ అసలు పడదండి మాకు అంటారు కొంతమంది. అందుకని ఇంట్లోనే ఉంటారు, లేకపోతే ఆఫీసులు మొత్తానికి ఎండ పడకుండా ఉన్న ప్రదేశాల్లో నీడగా ఉన్న చోట ఉండటానికి చూస్తారు. వాళ్ళు ఎండ ఏమాత్రం పడినా వాళ్ళు సహించలేరు, వాళ్ళు భరించలేరు, ఆ ఎండని భరించలేరు. కొంతమంది చక్కగా ఎండలోనే తిరుగుతుంటారు, వాళ్ళు ఎంతో హాయిగా ఉంటుంది, వాళ్ళు వెన్నెల్లో తిరుగుతున్నట్టు ఉంటుంది వాళ్ళు. మరి ఇద్దరి మీద సమానంగానే ప్రసరింపజేస్తున్నాడు కదా సూర్యుడు తన కిరణాలని, తన వెలుగుని.
అట్లా మనం స్వీకరించే విషయం వచ్చేటప్పటికల్లా మనం ఎంత మేరకు వికాసం చెంది ఉన్నాము, ఈ పరిణామంలో ఎంత మేరకు అభివృద్ధి చెంది ఉన్నాం, ఎంత మేరకు మనం మేలుకొని ఉన్నాము, మేల్కంచి ఉన్నాము, దానికి తగిన విధంగా ఆ యూనివర్సల్ మైండ్ నుంచి వచ్చే ప్రసారం మనకు అందుబాటులోకి వస్తుంది. అంతవరకే మనకి జ్ఞప్తికి వస్తుంది. ఇక అంతకు మించి జ్ఞప్తికి రాదు. పూర్తిగా మనకి జ్ఞప్తికి వచ్చేటట్టు ఆయన చేస్తున్నాడు. ఆయనకి పూర్తి జ్ఞప్తి ఉన్నది కదా. సమస్తము ఎట్లా వచ్చిందో. ఆయన విశ్వపురుషుడు ఆయన. పరమాత్మ తర్వాత ఇక ఆయనే పరమాత్మ అన్నట్టుగా. సమస్తము తెలిసినవాడు ఆయన. కానీ అక్కడి నుంచి మనకు వచ్చేటప్పటికల్లా ఆ మేరకే అక్కడ ఆగిపోతున్నాం. కొంత మేరకే ఆగిపోతుంది. ఎక్కడ వరకు అంటే మనం ఈ ఎవల్యూషన్ లో ఎంత మేరకు అభివృద్ధి చెంది ఉన్నాం. ఎందుకంటే మనం అభివృద్ధి చెందటానికి సృష్టిలోకి వచ్చిన వాడు. సృష్టిలోకి ఎందుకు వచ్చి రావాల్సి వచ్చింది? అనేకత్వం కావాలి ఇక్కడ. అనేకులుగా మారాలి ఇక్కడ. అనేకులుగా మారిన తర్వాత ఆ అనేకత్వంలోనే ఏకత్వాన్ని అనుభూతి చెందాలి. ఆ కార్యక్రమంలో భాగంగా మనం అనేకత్వంలోకి వచ్చాం. ఇప్పుడు అనేకత్వంలోకి వచ్చాం కాబట్టి మొత్తం మర్చిపోయాం. మనం మన స్వస్థితే మనకు తెలియదు. ఆ డిఫరెన్షియేషనే మనకు గుర్తుంది. దానికి అనుగుణంగానే ఆయన నుంచి వచ్చేటటువంటి ఆ విశ్వ మనస్సు నుంచి వచ్చేటటువంటి ఆ ప్రసారము అంతవరకే మనకి జ్ఞప్తికి వస్తూ ఉంటుంది. మనం నిన్న సాయంత్రము ఎంత శక్తితో పడుకున్నామో, మన మనసుకున్నటువంటి శక్తి ఎంత మేరకు ఉందో, మన తెలివితేటలు ఎంత మేరకు ఉన్నాయో, మన బుద్ధి ఎంత మేరకు ఉందో, మన బుద్ధి వికాసం మేల్కొన్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచే కదా మనం మొదలెడుతున్నాం. ఆ విధంగా జరుగుతూ ఉన్నది. ఉన్నది ఒకడు, ఫస్ట్ నిర్ధారిత అంశము ఉన్నది ఒకడు, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇక అక్కడి నుంచి వాడు ఇట్లాగా కాస్మిక్ అంటే విశ్వ పురుషుడు ప్రకృతిగా రెండు ఆస్పెక్ట్స్ గా వచ్చినాయి, రెండు ముఖాలుగా వచ్చినాయి, రెండు విధాలుగా. ఒకటే రెండు విధాలుగా అయింది. రెండు విధాలు అయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఆ రెండిటికి నుంచి సృష్టి కావడానికి కావాల్సినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో, అపోహత్వం, అది ఈ ఎనర్జీ వీళ్ళకి తోడయ్యి ఇక సృష్టి ప్రారంభం అయింది. అలాగే this results in a perpetual series of physical manifestations and moral effects on earth during manvantaric periods, the whole being subservient to karma. As that process is not always perfect, and since however many proofs it may exhibit of a guiding intelligence behind the veil, it still shows gaps and flaws, and even results very often in evident failures. Therefore, neither the collective host and a demiurgos, the Dhyan Chauhanic kingdom, nor any of the working powers individually are proper subjects for divine honors or worship. ఇక్కడ చెప్తుంది ఏంటంటే, మనకి ఎవ్వరం కూడా పరిపూర్ణులము లేవు. ఇంకా పరిపూర్ణత్వానికేసి వెళ్ళే వాళ్ళమే కానీ పరిపూర్ణుడు ఆయన ఒక్కడే. ఆయన నుంచి బయటకు సంకల్పమే అపరిపూర్ణం. అసలు సంకల్పము అనేటప్పుడు కల్లా ఆయన సంకల్పము డ్యూయాలిటీ వచ్చేసింది కదా అక్కడ. కాబట్టి అసంపూర్ణంతోనే ఇదంతా బయలుదేరింది. కాబట్టి ఎవరిని ప్రార్థిస్తాం మనం? ఉన్నన ప్రార్థించాలంటే మనం పరిపూర్ణుడైతేనే మనం బలం, శక్తి కలిగి పరిపూర్ణత్వం చెందిన వాడైతే మనకు కావాల్సింది ఇవ్వగలుగుతాడు. మరి వీళ్ళందరూ అపరిపూర్ణులే, పరిపూర్ణత్వం కేసి వెళుతున్న వాళ్ళే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఆ పరిపూర్ణత్వం కేసి వెళుతున్న వాళ్ళే. కాకపోతే ఏంటి, ఇక్కడ ఆయన యొక్క సంకల్పాన్ని, ఆయన ఆజ్ఞని తూచా తప్పకుండా చేస్తూ ఉన్నారు నిష్పక్షపాతంగా. ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ సృష్టి ఇలాగా వ్యక్తం కావటానికి కావలసినటువంటి పనులన్నీ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ దేవతాగణము, వీళ్ళందరూ వాళ్ళ పనిని తూచా తప్పకుండా చేస్తూ ఉన్నారు.
అందువల్ల వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుంది. వాళ్ళు పరిపూర్ణులుగా మారటానికి ఇంకా అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళు అపరిపూర్ణులుగానే ఉన్నారు. వాళ్ళని మనం పూజించటం వల్ల పూజార్హత ఉన్నదా అని కొద్దిగా ఆలోచించండి. ఇక్కడ చెప్పేదేంటంటే, ఇక మొత్తానికి సంబంధించిన వాడు ఎవరైతే ఉన్నారో వాడిని మనం పూజించటం. సరే, వాడిని అనుకుంటూ నువ్వు ఈ రూపంలో పూజించు, పర్వాలేదు. వాడిని అనుకోకుండా ఈ రూపం వరకే పరిమితం అయితే మన పూజ కూడా పరిమితం అవుతుంది. మన పూజ పరిపూర్ణం కావాలి, అపరిమితముగా ఉండాలి. అపరిమితుడు ఎవరున్నారో, పరిపూర్ణుడు ఎవరున్నాడో వాడిని పూజిస్తే అట్లా వాళ్ళందరూ ఆయన్ని పూజించి వచ్చిన వాళ్ళు ఆ స్థితికి వచ్చిన వాళ్ళు, అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు అని చెప్తాడు. Therefore, neither the collective host nor any of the working powers individually are proper subjects for divine honors or worship. All are entitled to the grateful reverence of humanity, however, and man ought to be ever striving to help the divine evolution of ideas by becoming to the best of his ability a co-worker with nature. మనం ఏం చేయాలన్నమాట, ఇప్పుడు co-worker with nature. మనం కూడా ముందుకు వెళ్ళటానికి, పరిపూర్ణత్వంలో వెళ్ళటానికి దారిలో ఉన్నాం, మనం ప్రయాణంలో ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలి, వాళ్ళు కూడా పరిపూర్ణత్వంలోకి వెళ్ళటానికి ప్రయాణంలో ఉన్నారు. సో వాళ్ళతో పాటు కలిసి మనం పనిచేస్తూ కోవర్కర్స్ గా విత్ నేచర్, ఈ ప్రకృతితో సహకరిస్తూ, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి దేవతా గణానికి సహకరిస్తూ వాళ్ళ పనుల్లో సహకరించడం అంటే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నది ఏది ఉంది, మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం చేసే పనులు సేవగా చేయడం. ఆ విధంగా మనం వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళం. విత్ నేచర్ ఇన్ ద సైక్లిక్ టాస్క్, ద ఎవర్ అన్నోవబుల్ అండ్ ఇన్కాగ్నైజబుల్ కారణ alone, the causeless cause of all causes, should have its shrine and altar on the holy and ever untrodden ground of our heart. But మనం ఎవరిని పూజించాలి? ఈ కర్మదేవత గణాలకు, విశ్వపురుషుడితో సహా, పురుషుడు, ప్రకృతి, ఆ తర్వాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంకా దిగువ దేవతా గణాలు, వీళ్ళందరికీ కూడా ఈ కర్మదేవతా గణాలకు విశ్వ నిర్మాణాన్ని నిర్వహించగల శక్తి సామర్థ్యాలను ఇచ్చి వారి పనులు ఆదర్శవంతంగా చేయుటకు వారికి బలాన్ని, సామర్థ్యతను ఇచ్చిన కారణుడు, అకారణుడు, అవ్యక్తుడు, అప్రమేయుడు, అవాంగ్మానస గోచరుడు, అగ్రాహ్యుడుగా వర్ణించబడే పరమ శక్తియుతుడైన పురుషుడు ఒక్కడే. ఎక్కడున్నాడు అంటే మన హృదయంలోనే. ఆయన లేని ప్రదేశం లేదు కదా. ఆయన మొత్తం పరుచుకుని ఉన్నాడు ఇన్ని రూపాలతో. అయితే ఇన్ని రూపాలతో వచ్చేటప్పటికల్లా స్థాయి భేదంతో, తక్కువ పరిమితమైన శక్తితో, చాలా పరిమితం. ఆయన చూద్దామా అపరిమితుడు. ఇక్కడ ఇవన్నీ చూస్తే ఏది అపరిమితం లేదు. ఈ సృష్టిలో ఏది గమనించినా మనం అన్ని పరిమితంగానే ఉన్నాయి, అన్ని అసంపూర్ణంగానే ఉన్నాయి. అయితే ఇవన్నీ ఎవరు మరి? ఆయనే ఈ విధంగా మార్పు చెందాడు. ఆయన ఈ విధమైన రూపాలతో వచ్చాడు ఇక్కడ కిందకి. పరమ శక్తియుతుడైన పురుషుడు ఒక్కడే. ఇతన్ని మన హృదయపీఠమునందు సుప్రతిష్ఠుడిని చేసి ఆరాధించాలి. మనం ఎవరిని ఆరాధించాలి అంటే, మొత్తానికి మనకి గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ఎట్లా ప్రార్థించాడో అదొక్కటే మనకి ఆధారం. ఎవ్వనిచే జనించు జగమెవ్వని కోపలందు లీనమై
ఎవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు. ఇతన్ని మన హృదయపీఠమునందు సుప్రతిష్ఠుని చేసి ఆరాధించాలి. ఇట్టి పరమాత్మను కేవలం బుద్ధితో మాత్రమే తెలుసుకోగలం. హృదయాంతరాళంలోని నిశ్శబ్ద ప్రశాంతతతో ఇతన్ని ధ్యానించాలి. సత్కర్మలనే వాడని పువ్వులచే ఆరాధించాలి. మన తప్పిదాలు ఈ దేవుని బలిపీఠము ఎదుట నివేదన కావాలి. దుష్కర్మలను ఇతని పాద సన్నిధిని నివేదించి వాటిని త్యజించి సత్కర్మలు చేయుటే ఈ పరాత్పరునికి మనము నిత్యము చేయవలసిన ఆరాధన. కానీ అట్లా ఆలోచన వస్తే చేస్తాం, ఆలోచన రాకపోతే మనం ఏం చేస్తాం? ఇక్కడ అది కదా గొడవ. చాలా చక్కగా చెప్పారు, బాగుంది. మన సత్కర్మలు చేయాలండి. ఇక్కడ ఏంటి చెప్పారు? సత్కర్మలు అనే వాడని పువ్వులచే ఆరాధించాలండి. అలాగే మన తప్పిదాలు ఈ దేవుని బలిపీఠం ఎదుట నివేదన కావాలి. దుష్కర్మలను ఇతని పాద సన్నిధిని నివేదించి వాటిని త్యజించి సత్కర్మలు చేయుటే ఈ పరాత్పరునికి మనము నిత్యము చేయవలసిన ఆరాధన. ఇక్కడ విషయం ఏంటి మరి? అట్లా సత్కర్మలు చేయాలనే ఆలోచన వస్తే మరి సత్కర్మలే చేస్తాం. మనకు వచ్చిన ఆలోచనే కదా మనం చేసేది. భగవంతుడు కూడా తాను పెక్కులు కావాలని సంకల్పం వచ్చింది, దాని ప్రకారమే కదా ఈ గొడవ అంతా మొదలెట్టాడు ఆయన. కాబట్టి మనకు ఆలోచన రాకుండా నువ్వు అట్లా చేయి ఇలా చేయి అంటే ఎక్కడ చేస్తాం? కాబట్టి వాళ్ళు చెప్పింది అది. అయితే మనం దీన్ని మనకున్న దాంట్లో అంటే మనకి ఆలోచన వస్తేనే చేయగలుగుతాం, లేకపోతే చేయలేము. మనకి ఇప్పుడు ఏం కావాలి అనేది ఒకటి పెట్టుకోండి. మనకి సంతోషం, ఆనందం కావాలి. మనకి ఈ కష్టాలు, దుఃఖాలు ఇవన్నీ మనకి ఉండకూడదు అనేది కదా. ఈ కష్టాల నుంచి మమ్మల్ని తప్పించమనే కదా ఎవరిని ప్రార్థించినా మనం అదే చేస్తున్నాం. మరి కష్టాలు ఎలాగొచ్చినాయి దాని పట్ల ఒక అవగాహన. ఈ మొత్తం ఈ సృష్టి అంతా సబ్సర్వియంట్ టు కర్మ, లా ఆఫ్ కర్మ ఏదైతే ఉన్నదో, యాక్షన్ రియాక్షన్. సృష్టిలో ఉన్నదేంటి? పని, దానికి ప్రతిఫలం. క్రియకి ప్రతిఫలం. దీన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటాం. ఇప్పుడు అప్రయత్నంగా మనం సత్కర్మలు చేయడానికే ముందుకు వస్తాం. ఆ సత్కర్మలు చేయాలి అన్నదానికి ముందేం కావాలి? మనకి అవగాహన కావాలి. ఈ సృష్టి అంతా ఎలాగొస్తుంది? ఇదిగో ఈ పద్ధతిలో చూస్తున్నాం. అందరూ అసంపూర్ణంగానే ఉన్నారు. పరిపూర్ణత కేసి అందరూ ప్రయాణం చేస్తున్నారు. ధ్యాన్ చౌహాన్ కింగడంలో ఉన్న మొత్తం వాళ్ళందరూ ఎక్కడ నుంచి వచ్చిన వాళ్ళు? ఉన్నత హయ్యర్ బీయింగ్స్, ఆ ఉన్నత జీవులు, ఆ గొప్ప జీవులు, వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? ఇక్కడ మానవుడి నుంచి దివ్య మానవుడిగా పరిణామం చెందినవాడు. ఇట్లా అభివృద్ధి చెందుతూ వస్తున్నారు. ఇప్పుడు ఈ కాజ్లెస్ కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్, ద ఎవర్ అన్నోవబుల్ అండ్ ఇన్కాగ్నైజబుల్ కారణ అలోన్, మనకేమాత్రం అంతుబట్టని అగ్రాహ్యుడు, మనకి తెలియడానికి అవకాశం లేదు. ఆయన అనుభూతి చెందడానికి మనం మర్చిపోతాం. ఇంకా ఆయనలో వెళ్ళిపోయి ఉంటే నది సముద్రంలో కలిస్తే నది ఎట్లాగైతే ఉండదో, నది ఐడెంటిటీ ఎట్లాగైతే ఉండదో, నది ప్రత్యేకత ఎలాగైతే ఉండదో, సముద్రంగా ఎలాగా మారిపోతుందో, అప్పుడు దాకా నది అన్నాం దాన్ని, పలానా నది అని పేరు చెప్పాం, పలానా చోట పుట్టిందన్నాం, దాని ఈ ప్రదేశాలు తిరుగుతూ వస్తుందన్నాం. సముద్రంలో కలగంగానే సముద్రం అయిపోయింది అది. అట్లాగా మనం ఆయన గురించి ఆలోచిస్తే ఆయనగా మారిపోయాం.
ఇంకా మనం ఎక్కడ విడిగా అనుభూతి చెందటానికి లేదు ఇంకా. ఆయనగా మారిపోతాం. అటువంటి ఆయన ఎక్కడున్నాడంటే సమస్తమందు వ్యాపించి ఉన్నాడు. సమస్తము ఆయనే. ఆయనతోనే నిండి ఉన్నది. కాబట్టి ఆయన్ని ప్రార్థించాలి మనం. ఆయన్ని పూజించాలి. ఆయన్ని పూజిస్తూ మనం ఆయన యొక్క కార్యంలో మనం మన వంతు మన వంతు సహకారాన్ని అందించడం. అంతా దైవ కార్యంగా జరుగుతూ ఉన్నది. సృష్టి అంతా ఏమిటిది? ఆయన యొక్క ఇచ్చే కదా! ఆయన సంకల్పమే కదా! ఆయన ఎట్లాగా తాను పెక్కులు కావాలి. ఈ సృష్టి అంతా ఇలాగ అనేకత్వంలోకి రావాలి అని ఆయన భావించాడు. దానికి అనుగుణంగా వీళ్ళందరూ పనులు చేస్తున్నారు. కొన్ని వందలు, వేలు, లక్షల యొక్క జీవులు, ఆ సమూహాలు దానికి అనుగుణంగా పని చేస్తూ వస్తున్నారు వాళ్ళు. దానివల్ల ఇట్లాగా ఇదంతా సృష్టి ఇలాగ వచ్చింది. ఆ సృష్టిలో మనం అందరం భాగంగా ఉండి మనం కూడా పనులు చేస్తున్నాం ఈ సృష్టికి సంబంధించి. కాబట్టి మనకున్న ఒకటే ఒకటి ఆల్టర్నేటివ్ అంటే దైవ కార్యంగా పనిచేయటం. ఇంకంత ఇప్పుడు ఇదంతా దైవ కార్యం అవునా కాదా? ఇప్పుడు ఇదంతా చూసిన దాని మీదట ఆయన యొక్క పనిలోనే మొత్తం ఆయన పనే కదా! ఆయన పని తప్ప ఇంకొక పని ఎక్కడైనా ఉందా ఈ సృష్టి మొత్తం మీద? వీళ్ళందరూ ఎట్లాగా చేస్తున్నారు? ఈ ధ్యాన్ చౌహాన్‌కి చింగడం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? థాట్ రిఫ్లెక్టింగ్ ద ఐడియేషన్ ఆఫ్ ద యూనివర్సల్ మైండ్. యూనివర్సల్ మైండ్ నుంచి వచ్చింది. యూనివర్సల్ మైండ్‌కి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విశ్వ మనస్సుకి ఆ పరమాత్మ నుంచి వచ్చింది. ఆ పరమాత్మ యొక్క ప్రతిరూపమైన విశ్వ పురుషుడి నుంచి వచ్చింది. ఆ విశ్వ పురుషుడు యొక్క మనస్సు నుంచి ఈ మాదిరిగా కిందకి దిగుతూ వచ్చింది. ధ్యాన్ చౌహాన్ కింగ్డమ్స్ మీదుగా. కాబట్టి అందరం పనిచేసే వాళ్ళంగానే ఉన్నాం ఇక్కడ. సృష్టికి సంబంధించిన పనిలోనే ఉన్నాం. అందుకే లా ఆఫ్ కర్మ అని చెప్తుంది. కర్మ అంటే పని చేయుట. పని. ఆఫ్ కర్మ. కురు అనే ధాతువు నుంచి వచ్చింది. పని చేయుట. పని. పని అనేటప్పటికల్లా పని చేయటం అనేటప్పటికి వెంటనే దానికి ఆటోమేటిక్‌గా ఫలితం ఉంటుంది. ఆ ఫలితం ఎలాగా? మన మీదకి రావటమా? పని చేసిన వాడి మీదకి రావటమా? ఈ మొత్తం విశ్వంలోకి వెళ్ళిపోవటమా? ఆ ఫలితం. అది పని చేసేవాడిని బట్టి ఉంటుంది. వీళ్ళందరూ ఎట్లాగా పనులు చేస్తున్నారు? ఈ ధ్యాన్ చౌహాన్ కింగడము, ఈ దేవతా గణాలు వీళ్ళందరూ ఎలాగ పనులు చేస్తున్నారు? ఆయన ఒక ఆజ్ఞని శిరసావహిస్తూ ఆయన ఆజ్ఞని పరిపాలిస్తున్నారు వాళ్ళంతే. ఆయన ఆజ్ఞని అమలు చేస్తున్నారు. ఆయన యొక్క ఆదేశాలని అమలు చేస్తున్నారు. సృష్టి ఈ విధంగా జరగాలి. కానీ ఆ యూనివర్సల్ మైండ్ నుంచి వస్తా ఉంది. దాన్ని తూచా తప్పకుండా వీళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. అయితే అమలు చేయటంలో కొంత ఎందుకంటే వాళ్ళు కూడా పరిపూర్ణులు కాదు. వాళ్ళు కూడా పరిపూర్ణత్వం కేసి వెళ్ళేవాళ్ళు. కాబట్టి కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. అయినా గాని ఆ పొరపాట్లు వాళ్ళ మీద వేసుకోవట్లేదు. మీరు చెప్పిన పనిని మాకు సాధ్యమైనంత వరకు ఇదిగో ఈ విధంగా మీ యొక్క అనుగ్రహంతో మీరు ఎంత మేరకు మాకు అనుగ్రహాన్ని కలగజేస్తున్నారో దానికి అనుగుణంగా మేము చేస్తున్నాం ఇది. మా తెలివితేటలు అట్లాగా ఏమీ లేదు. అన్నట్టు నువ్వు వాళ్ళ మీద వేసుకోకుండా ఆ ఆయన యొక్క ఆదేశాలని తూచా తప్పకుండా అలాగా చేస్తూ వస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించిన పొరపాట్లు ఏమైనా ఉన్నా వాళ్ళకేమి చెందటం లేదు. అలా విశ్వంలోకి వెళ్ళిపోతా ఉన్నాయి మొత్తంలోకి. ఈ మొత్తం విశ్వ సృష్టికి సంబంధించి నెక్స్ట్ ఏంటి రాబోయే మన్వంతరంలోకి ఎలాగా అభివృద్ధి చెందాలి అనే దాంట్లోకి అది వెళ్ళిపోతా ఉంది. ఆ లా ఆఫ్ అడ్జస్ట్‌మెంట్‌కి సంబంధించి ఎలా అడ్జస్ట్ చేయాలి దాన్ని అనే దాంట్లోకి అది వెళ్ళిపోతుంది. కాబట్టి వీళ్ళమే దాన్ని వల్ల ఎఫెక్ట్ అవ్వడం లేదు వాళ్ళు. వాళ్ళు పనులు చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్‌గా క్రమక్రమంగా ముందుకు జరపబడుతున్నారు. అభివృద్ధి పదంలో, ఎవల్యూషన్‌లో ముందుకి వెళుతూ పరిపూర్ణత్వం చేసి దగ్గరికి వెళ్తున్నారు.
ఆ ఏకత్వానుభూతికి దగ్గరికి వెళ్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తున్నాం మరి? మనం అన్ని పనులు మన మీద వేసుకుంటున్నాం. సృష్టిలో ఉన్న విషయము ఈ అమరిక కూర్పు ఈ విధంగా ఉంది. ఇది ఒకడి యొక్క పని ఇది. సృష్టి సమస్తము ఒకడికి సంబంధించింది. వాడి పని ఇది. వాడి ఆఫీస్ ఇది. వాడి ఆఫీసులో గుమస్తాలుగా అందరం ఉన్నాం తప్పితే మనం సొంతగా ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా ఎవరము ఇక్కడ ఎవ్వరము లేవు సృష్టి మొత్తంలో. కాబట్టి ఆయన ఆఫీసులో ఉండి మనం సొంతగా మేము ఉండే ఈ పనులని మన మీద వేసుకోవటం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించడం అంటే ఏం లేదు. ఇట్లాగా తెలిసింది ఇది. వీళ్ళందరూ ఎలాగ చేస్తున్నారు. ఎలా చేస్తున్నందువల్ల వాళ్ళు అంత అభివృద్ధిలోకి వెళ్ళగలిగారు. సో మనం అభివృద్ధిలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? పనులు మన మీద వేసుకోకూడదు. ఇది నా ఆలోచన, ఇది నా కోసం చేస్తున్నాను, ఇది ఈ పని నేను చేస్తున్నాను, నా కోసం చేస్తున్నాను అని మన చుట్టూ తిప్పుకోకూడదు. దీన్ని వాడి చుట్టూ తిప్పాలి. మొత్తానికి సంబంధించిన వాడు ఎవడున్నాడో వాడు చుట్టూ తిప్పడం. వాడి కోసం చేస్తున్నావు అంటే నువ్వు అదే అంటున్నావు, కానీ ఇక్కడ ఏమైంది? దేహానికి పరిమితమైన నేను అనే దాని చుట్టూ తిరుగుతున్నావు. నువ్వు చెప్పేటప్పుడు ఎలాగ చెప్తున్నావు? నా కోసం అన్నావు. కరెక్టే. అది ఎంతవరకు ఎట్లా కరెక్ట్ అవుతుంది? నేను అనేది ఎవడున్నాడు? ఒకడు కదా. దానికి సంబంధించినడు వాడు నేనే అంటున్నాడు. నా కోసం ఇదంతా చేయండి అంటున్నాడు ఆయన. కాబట్టి అదే మాట మనకి వస్తుంది. యూనివర్సల్ మైండ్ నుంచే కదా భావం ప్రసారం అయ్యి మన దాకా వచ్చింది. అయితే ఇక్కడ ఏమవుతుంది? మనకి దేహానికి పరిమితం అయిపోయి ఇక్కడ ఆ ఆలోచన కాస్త నా అనే దానికి నా కోసమే, నా ఆలోచన ఇది, సంకల్పం వచ్చింది, నాకు వచ్చిన సంకల్పం దాని ప్రకారం ఇది చేయండి అని ఆయన అంటున్నాడు. కాబట్టి మనం కూడా అదే మాట అంటున్నాం, కానీ మొత్తానికి సంబంధించిందిగా అంటలేదు. ఈ దేహానికి పరిమితం అయిపోయి మనం దానికి సంబంధించిందిగానే అంటున్నాం. బాగా పరిమితం అయిపోయి ఇక్కడ కొంచెం కొద్దిగా చూస్తే మనం అభివృద్ధి చెందాలి, అది ఓకే కదా. అభివృద్ధి చెందాలంటే పనులు అలా చేయాలి. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధిలోకి వెళ్ళారు. వాళ్ళు ఒకప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు ధ్యాన్ చౌహాన్ కింగడంకి దాకా వెళ్ళిన వాళ్ళు, ఆ దేవతా గణాలు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు కింద నుంచి ఆ ఎలిమెంటల్ కింగడం నుంచి దిగి తర్వాత ఖనిజ వర్గం నుంచి, వృక్ష వర్గం నుంచి, జంతు వర్గం నుంచి, ఆ తర్వాత మానవ వర్గం నుంచి బాగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ అక్కడికి వెళ్ళారు వాళ్ళు. ఈ వెళ్ళడంలో మానవ వర్గ దాకా మనలాగానే చేశారు. వాళ్ళు కూడా మనలాగానే ఆలోచించారు. అయితే కొంచెం ఆలోచన తప్పించేటప్పుడు కల్లా అక్కడికి చేరిపోయారు వాళ్ళు. ఈ ఆలోచన ఉన్నంతకాలం మనం ఇక్కడే ఉంటాం, మానవుడుగానే ఉంటాం. జనన మరణాలు ఇలాగా దీంతోనే ఉండిపోతాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. కాబట్టి మనం ముందుకు వెళ్ళాలి, అభివృద్ధి చెందాలి, మనకు ఆనందం కావాలి అని అంటే మనం చేసే పనులు ఇవే పనులు, కొత్త పనులు ఏమీ చేయక్కర్లేదు. పనులు చేసే పనుల పట్ల ఉన్న భావం మారటం. అంతకంటే భావం మారటం కూడా ఎందుకు మారాలి? నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, తప్పుగా అనుకుంటున్నావు. పనంతా ఎవరిది? పైవాడికి సంబంధించింది, మొత్తానికి సంబంధించిన వాడికి. వాడి పనిని నీ పని అనుకుంటే అట్లాగా? కొద్దిగా ఆలోచిద్దాం. ఈ 4 రోజులు ఆలోచించి మళ్ళా సోమవారం నాడు మిగతా విషయాలు చెప్పుకుందాం. దీనికి సంబంధించి అంటే దీంట్లో ఇచ్చిన దాన్ని మనం మరింత
మెరుగ్గా మనం ఇప్పుడు ఏం చేస్తే మనం ముందుకి జరగగలం. అమెరికా కూర్పుని చెప్పాడు మనకి. ఈ కూర్పుని మనం ఉపయోగించుకుని మనం ముందుకు అడుగేయటం ఎట్లాగా? తెలుసుకున్నందువల్ల ఏంటి ఉపయోగం మనకి? తాళం చెవి పట్టుకోవాలి మనం. తాళం చెవి తీసేసుకుని శుభ్రంగా తాళం తీసేసేయాలి. ఓపెన్ చేయాలి. ఆ గదిలోకి వెళ్ళాలి మనం. ఇంకా ఆ తాళం అలాగే ఉంది. ఆ గది అలాగే తాళం వేసిన గది అలాగే ఉంది. బయట నుంచి ఎన్నెన్నో చెప్పుకున్న ఉపయోగం లేదు కదా మనకి. గదిలోకెళ్ళాలి మనం. గదిలోకెళ్ళాలంటే తాళం తీయాలి. తాళం వేసుందది. తాళం తీయాలంటే తాళం చెవి. ఇదిగో ఇక్కడే ఇచ్చారు తాళం చెవి ఇదే. ఈ తాళం చెవిని పట్టుకుని మనం ఆ తాళం తీసి ఆ గదిలోకి వెళ్ళాలి. అది ఎట్లాగనేది మళ్ళీ మనం సోమవారం నాడు చెప్పుకున్నాం. ఈ లోపల కొద్దిగా ఆలోచిస్తూ ఉండండి. ఆలోచించడం అంటే ఏం లేదు. ఇలా ఇది ఈ విషయం గుర్తుకు చేసుకోవటం. ఏం చెప్పారు? ఆటోమేటిక్‌గా మనకి అప్రయత్నంగా ఆలోచన రావాలి. అంతే మనం ఆలోచన తెప్పించగలమా? లేదు కదా! అవగాహన ద్వారానే. ఈ విషయాలను వింటూ ఏంటి జరుగుతుందిక్కడ? మనం ఏం చేస్తున్నాం? అది పద్ధతి అలాగే ఉంటే మనం ఇట్లాగే వెళ్తున్నామేంటి అని కూర్చుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.